హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. మార్నింగే చికెన్ తీసుకుని వచ్చారు మా హస్బెండ్. మేము ఎలా పులుసు చేసుకుంటామో చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దాంతో హోల్ గరం మసాలాస్ వేసేసి ఆనియను, టొమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకునేసి వేసేయండి. తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు నేను 1 తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా పుదీనా స్మెల్ బాగుంటుంది అందుకని వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కల్లుప్పు తగినంత వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన టమాటోస్ వేసుకునేయండి. 2 ఆనియన్స్ చిన్నది తీసుకున్నాను, ఒక పెద్ద టమోటా తీసుకున్నాను. తర్వాత పసుపు వేసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు చికెను బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకునేసినాం కదా, దాన్ని వేసుకునేయండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూను, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకునేయండి. కారం మీకు చూసి వేసుకోండి, నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తీసి. ఇప్పుడు బాగా మగ్గింది. 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని నేను కొత్తిమీర వేసేసి ఒక మసాలా వేసాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. ఇంట్లో చేసిన మసాలా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు చికెన్లోకి దోశ వేసుకున్నాను. మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ వచ్చి చికెన్ పులుసు, దోశ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. తర్వాత ఆఫ్టర్నూన్కి కొద్దిగా పిల్లలు బిర్యానీ అడుగుతుంటే కొద్దిగా చికెన్ తీసుకొని వచ్చి బిర్యానీకి చేస్తున్నాను. అంటే చికెన్ బగారా రైస్ లాగా కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకొని సాల్టు, 2 టేబుల్ స్పూను ధనియాల పౌడర్, అలానే కారం, తగినంత సాల్ట్ వేసుకోండి ఫస్ట్. తర్వాత కొద్దిగా పసుపు. తర్వాత నేను మిక్సీ పట్టాను పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, టమోటా, ఆనియన్ వేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి మిక్సీ పట్టి దాన్ని కలుపుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా లెమన్ పిండుకోండి. బాగా మిక్స్ చేసేసి ఇలా బాగా కలుపుకొని పక్కకు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలా వేసుకోండి. నేను 2 పెద్ద ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాను, అది వేసుకోండి. ఇది వేసుకున్నాక బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇది కాసేపు అలానే మగ్గనివ్వండి.
తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోండి. తర్వాత పుదీనా కొంచెం బాగా నీట్గా ఒలుచుకొని అల్చి తీసుకోండి. వేసి ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమోటాస్ కట్ చేసి ఇది కూడా వేసుకోండి. ఇది కూడా బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనము చికెన్ బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని వచ్చి వేసుకోండి. చికెన్ వేసి ఇది కూడా బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు దాంతో గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం అన్ని మసాలాస్ వేసుకునేసి పైన మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నేను 3 గ్లాసెస్ వేసుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళు, కొంచెం లెమన్ పిండి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. బియ్యం అతుక్కోకుండా బాగా పలపలాని వస్తుంది, అందుకని లెమన్ పిండుకుంటాను. తర్వాత బియ్యం వేసేసి కొత్తిమీర పైన వేసేసి సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒకసారి కలబెట్టేసి ఇప్పుడు కుక్కర్ని మూసేయండి. 2 విజిల్స్, నేను 2 విజిల్స్ పెడతాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందని. చికెన్ బగారా రైస్ అన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం. మా పాప అయితే చేతులు కూడా తట్టేస్తుంది సూపర్ వచ్చిందంటూ. ఇది నేను చాలా సింపుల్గా చేసే బగారా రైస్, చికెన్ బగారా రైస్ అన్నమాట. తొందరగా అయిపోతుంది. చూడండి, ఎగ్, పెరుగు పచ్చడి మా ఇంట్లో ఈరోజు లంచ్ అది. తర్వాత పిల్లలు పైనాపిల్ జ్యూస్ అడిగారు, చేసి ఇచ్చాను. మేము టీ పెట్టుకున్నాం ఈవినింగ్. అంతే ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.